పెద్దయ్య నమస్కారం రా. మనకి ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇగో ఈయన మన రాజుగారు నిలబెట్టిన అభ్యర్థి రామిరెడ్డి ఈయన పేరు. నమస్కారం అండి. మరి రాజుగారు పెట్టిన అభ్యర్థి కదా, మనందరం మరి రాజుగారి భూములు దున్నుకొని ఉన్నాం కదా, మరి గెలిపించడం మన పని. మరి మీ అందరు చూసుకోవాలి. మీ అందరు మరి చూడండి, ఆశీర్వదించండి. అమ్మా మన ఓట్లన్నీ తెల్లపెట్టెలోనే వేయాలి. ఆశీర్వదించండి. సరే 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 అమ్మా మన ఓట్లన్నీ తెల్లపెట్టెలోనే వేయాలి. బాగున్నానులేరా వస్తావా? అవునుకాయ వేస్తాను సొరపత్త చేయి పట్టా డబ్బులు ఉంచుకోయా అలాగే 5 రూపాయలే. ఇప్పుడు చెప్పే ఓటు ఎవరికి వేస్తావు? అవునుకాయ వేస్తానులేరా అవునే, డబ్బులు తీసుకొని ఓటు ఎవరికో వేస్తాను. అవునుకాయ వేస్తానులేరా లంచ్ కొత్తగానా డబ్బులు తీసుకొని ఓటు ఎవరికో వేస్తాను అంతే పెట్టే. అవునుకాయ వేస్తాను డబ్బు తీసుకొని ఓటు ఎవరికో వేస్తాను అంతే పెట్టే. నువ్వు చిన్న పిల్లప్పుడు కోడి దొంగలాడాను కదరా, దానికి సరి కాంతం కాంతం ఏంటిది? డబ్బు. అంత డబ్బా? డబ్బే పట్టుకో. ఎక్కడదేటి? ఈ డబ్బంతా నాయుడు గారు ఇచ్చారు కదా, ఎలక్షన్ లో పంచమని 30,000 ఇచ్చారా, అందులో మనం 10,000 నొక్కేశాం. మరి పంచవా? పంచడమా? పంచితే ఓట్లు ఎవడేస్తాడే? ఎవడేయడు. పంచినా ఒకటే, పంచపోయినా ఒకటే. ఈ డబ్బుతో మనం ఖుషి. అలాగే. పద పద పద. ఛీ, మీరు నా కళ్ళెదుట కనపడకండి, పొండ్రా నమ్మక ద్రోహులారా. మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల రైతు చేతిలో రాజు ఓడిపోయాడు. ప్రభువారు మమ్మల్ని క్షమించాలి. ప్రభువారు, మేమెప్పుడు మీకు నమ్మకస్తులమే. దీనికి అంతటికీ కారణం ఆ ద్రోహి కృష్ణమ్మే ప్రభు. ఆ కిష్టం మనకేమైనా బాకీ ఉన్నాడా? తమరు తలుసుకుంటే ఎవరైనా మీకు బాకీ ఉండవలసిందని ప్రభు. తక్షణమే ఆ కిష్టమ్మ ఇల్లు జప్తు చేయండి. చిత్తం ప్రభు. కృష్ణం గారు, రోజు రోజుకి నాయుడు గారు అరసకలు పెరిగిపోతున్నాయండి. మీరే ఏదో ఒక ఏర్పాటు చేయాలండి. ఈ ఊర్లో ఉండాలంటే భయం వేస్తుందండి. నన్ను చంపేస్తారండి. మీరు వెంటనే ఏదో ఒక ఏర్పాటు చేయాలండి. అవును కిష్టమ్మ, రోజు రోజుకి నాయుడు అరసకలు పెరిగిపోతున్నాయి. అటో ఇటు తేల్చుకోవాలి. ఈ నాయుడుతో మనకి ఏడు సంబంధం? ఆగుదద్దా, గాబరైపోకు. ఏడు చేయాలో ఆలోచిద్దాము, ఆవేశపడకు. సెలెక్ట్ చెప్పినట్టు చెప్పినాను. అవును, మన మాట వినలేదు. మన మాట వినకపోతే మన చోట ఎటు బాగుంది పెట్టి ఎవడైతే జబ్బు చేసి చెప్పిన మాత్రం మీ గౌరవం ఉంచినాడు ఏంటి? ఆడిష్టం మరి. అవునండి. ఏమండి కారణం గారు, అదిగో అక్కడ కూకున్నారు. నీకేం భయం లేదు, మన వెనక రైతు సంఘం ఉంది. రేట్రో వీళ్ళందరూ ఉన్నారు. నమస్కారం అండి బావగారు, రండి కూకోండి. నేనేం కూర్చోడానికి చుట్టానికి ఇంకా రాలేదు. గత 10 సంవత్సరాల నుండి నువ్వు శిస్తు బాకీ ఉన్నావు, అది కట్టేస్తే నేను వెళ్ళిపోతాను. నేనా శిస్తు బాకీయా? 10 సంవత్సరాల నుండి శిస్తు కడుతూనే ఉన్నాను, మీరు రసీదులు ఇస్తూనే ఉన్నారు. పైగా శిస్తు కట్టలేదంటారా? మీరు కడుపులో ఏదో పెట్టుకునే మాట్లాడుతున్నారు. అయ్యా, మనుషులు మనం అబద్ధం ఆడొచ్చు గాని పుస్తకాలు అబద్ధం ఆడుతాయండి. మీరు ప్రతి ఏటా శిస్తు కడుతున్న మాట వాస్తవమే, కానీ కొద్ది కొద్దిగా బాకీ ఉండిపోతుంది. ఆ బాకీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్ర వడ్డీ అంతా కలిపితే ఎంత అయిందండి. బావా, నీకు ముందే చెప్పాను జమీందారుతో జాగడము పాముతో పరాసుకు ముద్దని. విన్నావా? వెళ్ళలేదు. ఇప్పుడైనా చెప్తాను, ఆ డబ్బులు కట్టే లేదా 10 ఎకరాలు వదిలే. ఇప్పుడు డబ్బులు కడతావా లేదా 10 ఎకరాలు వదిలేస్తావా చెప్పు. ఇది అన్యాయం. మనకెందుకు ఆ పాపం పుణ్యము? ఆ రైతు రాజే చూసుకుంటారు. సరే, ఇదా కారణము. రాజుగారికి తీసుకెళ్ళి జమ కట్టే. అలాగే, ఇప్పుడే జమే చేస్తాను. వస్తాం కిష్టమ్మా. అయ్యా, నువ్వు ఈ ఊరికి పెద్ద మనిషివి. 10 మందిలో నీకు నేను అడిగితే ఎక్కడ నీ పరువు పోతుందోనని ఆగుతున్నావు. మనం భూమిశిస్తు బాకీ లేము. కానీ ఆ జమీందారు మనిషిని ఎన్నికల్లో ఓడిచ్చినావనే ఖర్చుతోని నాయుడి దౌర్జన్యానికి పూనుకున్నాడు. శిస్తు బాకీ ఉన్నావంతే ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇచ్చేసినావు. మళ్ళా రేపు బాకీ పేరుతోటి ఇంటి మీదకి రారని నమ్మకం ఏంటి? రైతు సంఘం నాయకులైన మీరే అక్రమ శిస్తులు చెల్లిస్తే మరి పేద రైతుల పరిస్థితి ఏంటి? పుట్టిందొకరోజు సచ్చిందొకరోజు. పుట్టినరోజే సచ్చాం అనుకున్న ఆ జమీందారీ వ్యతిరేక పోరాటంలో పానాలు ఒగ్గేయటం మంచిది. అమ్మా, ప్రతిదానికి సమయము సందర్భం ఉంటుంది. మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే
ఆ జమీందారికి పతనం ప్రారంభమైనట్లే. దీనికోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు ఈ కిష్టమ్మలో ఒక రైతునే చూశారు, ఇకపై ఒక ఉద్యమకారుని చూస్తారు. మామా మామా నిజంగానే శిస్తు బాకీ ఉన్నావా లేదా నాయుడే దౌర్జన్యంగా ఇంటికి వచ్చాడా? నేను ఏనాడూ శిస్తు బాకీ లేదు. కావాలనే నాయుడు ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చాడు. ఆ నాయుడికి పాపికొడికి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళ సావు నా చేతుల్లోనే ఉంది. అల్లుడు ఆగు ఆగు, ఆలోచించు అల్లుడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.